తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అధికారులు ఇంజనీరింగ్ విభాగంతో కలిసి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతాయని ఈ సందర్భంగా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తెప్పోత్సవాల్లో మొదటి రోజు శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణస్వామి వారు తెప్పలపై ఊరేగుతారు. చివరి 3 రోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారని వెంకయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ నెల 26వ తారీఖు నుంచి 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తెప్పని కూడా ఒక ట్రయల్ రన్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ విభాగాల్లో అలానే ఎలక్ట్రికల్ వాళ్ళు, టెంపుల్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఎంత వెయిట్ ఉండాలి, ఎన్ని రౌండ్లు వేస్తాం అన్నది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాబట్టి అలానే సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నా కానీ ఒక ట్రయల్ రన్ చేసి ఎలా ఉందా అనేది చెప్పి ఈరోజు ట్రయల్ రన్ చేయడం జరిగింది. అంతా కూడా బాగా సమర్థవంతంగా చేశారు. అలానే 26వ తారీఖు నుంచి 27, 28, అలానే 1వ తారీఖు, 2వ తారీఖు 5 రోజులు ఉంటుంది. ఫస్ట్ 3 రోజులు 3 రౌండ్స్ ఉంటుంది. లాస్ట్ 2 రోజులు 5, 7 మొత్తం కూడా ఈ రకంగా కూడా నిర్వహించడం జరుగుతుంది.